ఈ మధ్య ఐపీఎల్ మ్యాచ్ చూస్తుంటే క్రికెట్ చూస్తున్నామా లేక వీడియో గేమ్స్ చూస్తున్నామా అన్నట్లుగా అనిపిస్తోంది. 200 కొట్టినా గెలుస్తామన్న నమ్మకం లేదు, 250 కొట్టినా అదే పరిస్థితి. 2026 సీజన్లో బౌలర్ల పరిస్థితి చూస్తుంటే పాపం అనే చెప్పాలి. బ్యాటర్లు బాదుతుంటే బౌలర్లు జస్ట్ చూస్తూ ఉండిపోతున్నారు. ఈ సీజన్లో భారీ స్కోర్ను టీమ్స్ ఎందుకు డిఫెండ్ చేయలేకపోతున్నాయో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఒకప్పుడు 160 పరుగులు కొడితే అది ఫైటింగ్ టోటల్ అని అనేవాళ్ళం, కానీ ఇప్పుడు 230 కొట్టినా చేజ్ అయిపోతుంది. గ్రౌండ్లు చిన్నవయ్యాయా లేక బ్యాట్స్మెన్కు రెక్కలు వచ్చాయా అని అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల బ్యాటింగ్ లైనప్ మరింత బలపడుతోంది. వికెట్ పడినా సరే వెనక వచ్చేవాడు కూడా సిక్సర్లతోనే వెల్కమ్ చెప్తున్నాడు. దీనివల్ల బౌలర్లపై విపరీతమైన ప్రెషర్ పెరిగిపోతోంది. ఇక మరో కారణం ఫ్లాట్ పిచెస్ అని కూడా చెప్పుకోవచ్చు. యార్కర్ మిస్ అయితే స్టాండ్స్లోకి పడాల్సిందే. స్లోవర్ బాల్స్ వేస్తే రివర్స్ స్వీపులతో కొడుతున్నారు. దీనికి తోడుగా డ్యూ ఫ్యాక్టర్ కూడా బౌలర్లను ఇబ్బంది పెడుతోంది. బాల్ చేతిలో నిలవక, గ్రిప్ దొరకక బౌలర్లు రన్స్ సమర్పించుకుంటున్నారు. అందుకే ఇప్పుడు టాస్ గెలిచామా చేజింగ్ చేశామా అన్నట్లే కొనసాగుతోంది. ఫ్యూచర్లో 300 రన్స్ చేస్తే కూడా చేజ్ చేస్తారేమో అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. Taste the Daily.